హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగిందో, మల్టీ జోన్ 2లో ఉన్న జోన్ 6లో ప్రాబబుల్ సెలెక్షన్ ఎలా ఉండబోతుంది, హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే అనేది ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఏదైతే మనకి ఇవ్వడం జరిగిందో దాన్ని ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ మల్టీ జోన్ 2కి సంబంధించిన లిస్ట్ అనేది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. మల్టీ జోన్ 2 లిస్ట్లో మనకి జోన్ 5, జోన్ 6, జోన్ 7 ఉంటాయి. సో జోన్ 5, జోన్ 6, జోన్ 7లో మనం ఇప్పుడు జోన్ 6 గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మల్టీ జోన్ 2లో ఒకవేళ ఈ జోన్ 6లో ఉన్న క్యాండిడేట్స్, మల్టీ జోన్ 2లో జోన్ 6 క్యాండిడేట్స్ టోటల్గా ఇక్కడ మనకి 43 పోస్టులు ఉన్నాయి. 43 పోస్టులలో మనకి జోన్ 6 క్యాండిడేట్ని తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ప్రిఫరెన్స్ ఎలా ఉండబోతుంది. ఓకే, మల్టీ జోన్ 2లో జోన్ 6లో ఇంతమంది క్యాండిడేట్స్, 14 మంది క్యాండిడేట్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ టాప్లో ఉన్నారు. సో ఈ టాప్లో ఉన్న క్యాండిడేట్స్ ఒకవేళ జోనల్ పోస్ట్ ప్రిఫర్ చేయకపోతే, సో జోనల్ పోస్ట్ ప్రిఫర్ చేయకపోతే అంటే ఏంటంటే దాని మీనింగ్ నేను ఇక్కడ ఇది జోన్ 6 కూడా పెట్టుకుంటాను. సో జోన్ 6 పెడతాను, జోన్ 6. సో జోన్ 6లో మనకి ఇక్కడ చూసుకుంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి, 26 పోస్టులు ఉన్నాయి ఓసీలో. సో 26 పోస్టులలో ఓపెన్ కాంపిటీషన్లో మనకి 14 పోస్టులు వీళ్ళే యూజ్ చేసుకున్నట్టు. ఓకే, వీళ్ళే యూజ్ చేసుకుంటారు అనుకుంటే మిగతా 12 పోస్టులు మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మిగతా 12 పోస్టులు ఇప్పుడు మనం సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. జోన్ 6 మల్టీ జోన్ 2లో ఉన్న ఏదైతే జోన్ 6 సంబంధించిన పోస్టులు ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా పెట్టుకుందాము. సో జోన్ 2లో కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కలర్ది తీసేస్తే సరిపోతుంది నేను. ఓకే, సో కలర్ తీసేయాలి, అలా పెట్టేశాను. ఓకే, కలర్ తీసేసి మిగతావి పెట్టాను. లేదంటే జస్ట్ మనం ఇలాగే పెట్టుకుందాము. దీన్ని ఇలాగే ఉంచేసి కలర్ అలాగే ఉంచుకుందాము. ఫిల్టరింగ్ తీసేస్తే, ఓకే, ఫిల్టరింగ్ తీసేసి మళ్ళీ ఒకసారి ఫిల్టర్ అప్లై చేసి జోన్ 6 క్యాండిడేట్స్ పరిస్థితి ఏంది, జోన్ 6 సెలెక్ట్ చేసుకుందాం. జోన్ 6 సెలెక్ట్ చేసుకున్నాం. జోన్ 6 సెలెక్ట్ చేసుకుంటే ఈ కలర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఈ కలర్ ఉన్న వాళ్ళు, ఈ ఏదైతే మీకు ఈ కలర్ కనిపిస్తుందో వీళ్ళు మల్టీ జోన్ పోస్టులలో సెలెక్ట్ అయ్యారు. సో మల్టీ జోన్ పోస్ట్లో 14 మంది వీళ్ళందరినీ తీసేయాల్సి ఉంటుంది. సో వీళ్ళందరినీ తీసేయాలంటే ఇప్పుడు నేను కలర్ వైజ్గా మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటా. ఫిల్టర్ బై ఆటోమేటిక్ పెట్టుకుంటా. సో ఆటోమేటిక్ పెట్టుకుంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అందరూ సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు లేదంటే ఒకసారి వరుసగా ఈ ఫిల్టర్ బై ఇదే పెట్టుకుందాం. ఇది పెట్టుకుంటే ఈ 14 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. సో వీళ్ళని కాపీ చేసుకుంటా. నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకొని పేస్ట్ చేసుకుంటా. కంట్రోల్ ఎస్ అని చెప్పి ఇక్కడ జోన్ 6 సెలెక్షన్, జోన్ 6 అని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో జోన్ 6 పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇది కంట్రోల్ వేసి పెట్టేసి జోన్ 6 చేసుకుంటే, సో వీళ్ళని తీసేయాలంటే మళ్ళీ మనకి సింపుల్గా ఏం చేయాలి, ఫిల్టరింగ్ రివర్స్కి వెళ్ళిపోవాలి. రివర్స్ చేసేస్తే వాళ్ళు ఆల్రెడీ ఉన్నోళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో వీళ్ళు తీసేసి ఫిల్టరింగ్ బై కలర్, సార్ట్ బై కలర్, ఫిల్టర్ బై కలర్. మనం ఇప్పుడు జోన్ 6లో ఉన్న వాళ్ళని, మామూలుగా ఉన్న వాళ్ళనే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పెద్ద లిస్టే ఉంది ఇక్కడ. జోన్ 6లో ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు వేరు. ఓకే, ఆ పోయిన వాళ్ళ లిస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 7 వరకు ఉందండి. ర్యాంక్ చూసుకుంటే సరిపోతుంది. జనరల్గా మనకి 69 వరకు ఉన్నారు. ఈ 69 వరకు ఉన్న వాళ్ళని మనం జోన్ 6లోనే కన్సిడర్ చేసుకుందాం. జోన్ 6 కింద 69. సో 69 తర్వాత నుంచి మనం మిగతా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్గా ఉన్నాయి 26. 26లో 14 వాళ్ళు ఉన్నారు. సో 12 ఇవ్వాలి. సో ఈ 12లో కూడా మనం మళ్ళీ హారిజాంటల్ రిజర్వేషన్ ఇది ఒకటి ఉంది కదా మనకి తలనొప్పి. సో ఇది ఇక్కడ 3 వస్తాయి. ఇక్కడ ఒక పోస్ట్ ఇద్దాం, ఇదొకటి. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇవ్వాల్సినవి టోటల్గా 9 ఉన్నాయండి. ఈ 9 పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 17 మంది మిగతా వాళ్ళకి ప్లస్ 9 మంది మేల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. 17 మంది ప్లస్ 9, 17 మంది, 9 మంది. ఓకే, సో ఇప్పుడు 17 మంది ఇక్కడ నుంచి తీసుకుంటే 17 మంది ప్లస్ 9. సో ఫస్ట్ అయితే 17 మంది ఇచ్చేద్దాం. సో ఫస్ట్ 17. ఓకే, సో ఫస్ట్ 17లో మనకి
అంతా మేలే వచ్చారు చూడండి. జెండరు యా అంతా ఓకే కరెక్ట్గానే ఉంది. 17 మంది వీళ్ళే వచ్చారు, జెంట్సే వచ్చారండి. మొత్తం మేలే ఉన్నారు. మరి మేలే ఉంటే కుదరదు కదా, ఫీమేల్ కూడా ఇవ్వాలి. మిగతా 9 మంది ఫీమేల్ ఇవ్వాల్సి వస్తుంది వరుసగా ఇక. మరి 9 మంది వరుసగా ఇవ్వాల్సి వస్తే ఎక్కడున్నారో వెతకాల. వెతుకుతా అంటే దొరుకుతూ ఉంటుంది. లేదంటే మనం సింపుల్గా ఫీమేల్ పెట్టేస్తే సరిపోతుంది. ఆ ఫీమేల్ అలా వచ్చేస్తారు, ఫీమేల్ వచ్చారు. సో ఇక్కడ మనకి 9 మంది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 9 మంది ఎవరు, ఇదిగో చూసుకోండి 9 మంది. ఓకే, సో వీళ్ళు 9 మంది. ఇప్పుడు మళ్ళీ మెయిల్ ఫీమేల్ రెండు పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు కలర్ కాంబినేషన్ ఒకవేళ కలర్ రెడ్ పెట్టుకుంటే ఎవరు వచ్చారు ఏందో మనకి అర్థమైపోతుంది. టోటల్గా 26 మంది ఉండాలి, టోటల్ 26. సో ఇది 26 పరిస్థితి. ఓకే, సో జోన్ 6కి సంబంధించి ఈ 26 మంది సెలెక్ట్ అయిపోయారు ఓపెన్ కాంపిటీషన్లో. ఓకే, వీళ్ళు అయ్యారండి. ఇప్పుడు దీంట్లో మనకి మళ్ళీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ పరిస్థితి ఏంది చూసుకుందాం. ఈడ ఒకటి ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు ఉన్నాయి. సో 5 పోస్టులలో మొత్తం 2 మేల్కి ఇవ్వాలి, 2 ఫీమేల్కి ఇవ్వాలి, 3 మేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనము ఒకసారి ఈడబ్ల్యూఎస్ ఉన్నారా ఎవరన్నా చూసుకుందాం. ఈడబ్ల్యూఎస్ ఓకే, ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నారు. సో ఈ 140 తర్వాత నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు ఇందాక సంథింగ్ ఏదైతే చేసామో అదే చేయాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో జోన్ 6 పెట్టుకోవాలి. సో వీళ్ళు ఆల్రెడీ ఇందాక సెలెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు మల్టీ జోన్లో పోతారు కాబట్టి వీళ్ళని వేసేసుకున్నాము. వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసుకొని మిగతా వాళ్ళకి పోస్టులు ఇవ్వాలి కాబట్టి సో మిగతా వాళ్ళకి సంగతి ఏందో చూద్దాం. మరొకసారి మళ్ళీ ఫిల్టర్ తీసేస్తున్నా, ఫిల్టరింగ్ తీసేసిన. ఫిల్టర్ జోన్ 6 అండ్ ఈడబ్ల్యూఎస్ ఎస్ పెట్టాలి. జోన్ 6 ఈడబ్ల్యూఎస్ ఎస్ పెడితే ఇక్కడ పరిస్థితి ఏంది, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. కానీ ముగ్గురితో మనకు సంబంధం లేదు కదా. ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, 5 పోస్టులు. 5 పోస్టులు 2 అమ్మాయిలు ఉండాలి. 5 పోస్టులు వరుసగా 5 మందిని సెలెక్ట్ చేద్దాం. 5 మందిలో 2 అమ్మాయిలు ఉండాలి. 2 అమ్మాయిలు అంటే ఇక్కడ ఒకరు ఆల్రెడీ వచ్చారు కాబట్టి 4 అవుతారు. ఓకే, ఈ 4 ఓకే, ఈ 4 దాంట్లో ఒక అమ్మాయిని ఎక్స్ట్రా మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది, ఇంకొక అమ్మాయి రావాలి. రైట్, సో జోన్ 6లో పరిస్థితి ఇదండి. ఓకే, ఈడబ్ల్యూఎస్ సంబంధించింది అది. నెక్స్ట్ జోన్ 6లోనే మనకి ఈడబ్ల్యూఎస్ తర్వాత ఏమున్నాయి పోస్ట్ ఒకసారి చూసుకుందాం. ఈడబ్ల్యూఎస్ తర్వాత ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. బీసీఏలో హారిజాంటల్ రిజర్వేషన్ ఇంక్లూడ్ చేస్తే ఒకటి ఇక్కడ 2 పోస్టులు. టోటల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 8 పోస్టులు. 8 పోస్టులో 2 ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్ 8 పోస్టులు, 2 పోస్టులు ఫీమేల్కి ఇవ్వాలి. బీసీఏలో టోటల్ 8 పోస్టులు, 2 పోస్టులు ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. బట్ దీంట్లో ముందుగా మనకి జోన్ 6కి సంబంధించిన వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేసేసుకుందాం. వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, వీళ్ళని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏందో చూడాలి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇది మనం మొత్తం ఫిల్టరింగ్ తీసేసి ఓకే, ఫిల్టర్ మల్టీజోన్తో సంబంధం లేదు కదా, జోన్ 6 సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. జోన్ 6 క్యాస్ట్
బీసీఏ, క్యాస్ట్ బీసీఏ ముగ్గురు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వచ్చేసారు. సో దీంట్లో మనకి ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి? బీసీఏలో 5 పోస్టులు, టోటల్ 8 పోస్టులు ఉన్నాయి. టోటల్ 8లో ఇద్దరు ఫీమేల్ సెలెక్ట్ అవ్వాలి. టోటల్ 8లో ఇద్దరు ఫీమేల్ సెలెక్ట్ అవ్వాలి. టోటల్ 8 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. టోటల్ 8లో ఇద్దరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఈ క్యాండిడేట్ తర్వాత ఇక్కడ ఓకే 8 కాబట్టి ఇంకా 7 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. 7 మంది. ఓకే, 7 మంది సెలెక్ట్ చేస్తే దీంట్లో మనకి ఎంతమంది ఫీమేల్ ఉండాలి? ఒకటి ఇద్దరు ఫీమేల్ ఉండాలి, అంతే కదా. 8 మందిలో ఇద్దరు ఫీమేల్ ఉండాలి. వచ్చారు 8 మందిలో ఇద్దరు ఫీమేల్ అంటే వీళ్ళు సెలెక్ట్ అయినట్టు. సో ఇప్పుడు మనము కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఫిల్టర్ బై కలర్ రెడ్. ఓకే, 8 మంది. అవుట్ ఆఫ్ దిస్ 8 2 షుడ్ బి ఫీమేల్. ఇది పరిస్థితి. ఓకే, సో ఇక్కడ మీ నెంబర్లో ఒకసారి చూసుకోండి. సో ఇది నెంబర్ పరిస్థితి. ఓకే, జోన్ 6లో వీళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు అంటే ఇంతకుముందు మనం మల్టీ జోన్లో ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, వాళ్ళని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఛాన్స్ వచ్చేసేసిందంటే ఇట్లనే స్టేట్ వైడ్ది కూడా నేను చేస్తాను. ఓకే, స్టేట్ వైడ్లో వీళ్ళు ఆల్రెడీ టాపర్స్ లాగానే ఉంటారు కాబట్టి ఇక వల్ల కొద్దిగా పెద్ద వేరియేషన్ ఉండదు. నాకు తెలిసినంత ఇది సరిపోతుంది. ఓకే, జోనల్ సార్ తోటి ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నాను. సో హారిజాంటల్ మళ్ళీ ఇక్కడ బీసీబీలో మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1, ఇక్కడ 0. ఓకే, టోటల్ 4. బీసీబీలో 4 పోస్ట్. బట్ ఇక్కడ మనం జోన్ 6 ఫిల్టర్ చేసుకోవాలి. జోన్ 6లో ఎంతమంది ఉన్నారో ఏందో చూసుకోవాలి. ఆల్రెడీ ఇద్దరు వచ్చిర్రు. సో వీళ్ళిద్దరిని ఆల్రెడీ దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. వీళ్ళిద్దరు ఇక్కడ యాడ్ అయిపోయారు. యాడ్ అయిపోయినాక మనం ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఫిల్టరింగ్ తీసేయాలి. ఫిల్టరింగ్ తీసేసి మళ్ళా జోన్ 6 సెలెక్ట్ చేసుకోవాలి. జోన్ 6లో బీసీబీ కదండి మనం సెలెక్ట్ చేసుకునేది, బీసీబీ. సో బీసీబీ పెట్టుకోవాలి. బీసీబీ పెట్టుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంది చూడాలి. బీసీబీలో 4 ఒకరు అమ్మాయి ఉండాలి. టోటల్ 4 ఒకరు అమ్మాయి ఉండాలి. టోటల్ 4 ఒకరు అమ్మాయి ఉండాలి. ఇక్కడ ఒకరు, ఇంకో ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురు అంటే ఇద్దరు అబ్బాయిలు వస్తారు, ఒక అమ్మాయి వస్తుంది. కాబట్టి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ బై కలర్ రెడ్ పెట్టుకుంటే సో ఫైనల్గా మనకి ఇది సరిపోతుంది. పోస్ట్ ఇక్కడ కాపీ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 49 ఆల్రెడీ వచ్చింది. ఒకసారి బ్యాక్కి వెళ్తాను. 49 ఆల్రెడీ వచ్చారు. దీనిలో 49 ఉంది. 49 బీసీబీ. ఓకే, 49 ఉన్నారు కాబట్టి 49 ప్లేస్ కూడా మనకి సేఫ్ కాదు. బీసీబీ 49 తర్వాత నెంబర్కి ఇవ్వాల్సి వస్తుంది. 49 ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 49 తర్వాత అంటే 71, 101. ఇక్కడ 49 ఆల్రెడీ ఇందాక దాంట్లో వచ్చేసింది. సమ్వేర్ ఎక్కడ యాడ్ అయ్యి వచ్చారు. సో 49 తీసుకోకుండా 101, 105 అండ్ మనకి 106 కూడా వస్తారు. 176 వస్తారు. 176. సో ఇప్పుడు మళ్ళీ కలర్ కాంబినేషన్తో పెట్టుకుంటే ఫిల్టర్ బై కలర్ రెడ్. సో వీళ్ళు అవుతారండి. సో
సో 101, 105, 176, 212 వీళ్ళు నలుగురు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి పోస్టులలో చూస్తే నెక్స్ట్ పోస్టు బీసీబీ అయిపోయింది. బీసీసీ 2 ఇవన్నీ ఈజీగా అయిపోతాయి. బీసీబీ అయిపోయింది. బీసీసీ 2, బీసీడీ 1, బీసీడీ 2, బీసీఈ 2, బీసీసీలో ఏం లేవు. బీసీడీలో జోన్ 6 సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ జోన్ 6 వాళ్ళు నలుగురు ఉన్నారు. ఈ నలుగురిని యాడ్ చేసేసుకుందాం. నలుగురిని యాడ్ చేసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకసారి ఫిల్టరింగ్ ఎత్తేద్దాం. ఫిల్టర్ తీసేసి మళ్ళీ ఒకసారి జోన్ 6 సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్టర్ జోన్ 6 సెలెక్ట్ చేద్దాం. జోన్ 6 సెలెక్ట్ చేసి అండ్ మనకి ఇక్కడ క్యాస్ట్ వచ్చి బీసీడీ సెలెక్ట్ చేయాలి. క్యాస్ట్ బీసీడీ. సో బీసీడీ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ బీసీసీ సెలెక్ట్ చేయాలి. బీసీడీ కదా, బీసీసీ సెలెక్ట్ చేద్దాం. బీసీడీ చూద్దాం. ఓకే, బీసీడీఏ చేద్దాం. బీసీడీలో ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి కూర్చున్నారు. సో నెక్స్ట్ మనకి బీసీడీలో 2 పోస్టులు కదా. సో 2 పోస్టులకి ఎవరికి ఇవ్వాలి ఏందనేది చూద్దాం డైరెక్ట్గా. బీసీడీలో 2 పోస్టులు 69, నాకు తెలిసి 69 ఆల్రెడీ ఉంది. సో 69 కాకుండా ఇవ్వాల్సి వస్తుంది. 2 పోస్టులు ఇవ్వాలి. వీళ్ళు అవుతారండి. నెక్స్ట్ బీసీసీ కూడా అంతే, పక్కనే ఉంది బీసీసీ. బీసీసీలో ఆల్రెడీ ఒకరు సెలెక్ట్ అయి ఉన్నారు. బీసీసీలో ఒకరు సెలెక్ట్ అయి ఉన్నారు. ఓకే, ఆ ఒకరిని ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లిస్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఒకరు ఇంక్లూడ్ అయ్యారు. ఒకరు ఇంక్లూడ్ అయిన తర్వాత మళ్ళీ మనకి కొత్తగా 2 కావాలి. సో జోన్ 6 పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళిద్దరికి ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ బీసీసీ తర్వాత బీసీడీ ఇందాకే చేసినాం. బీసీఈలో 2, బీసీఈలో 2. సో బీసీడీ అయిపోయింది. బీసీఈలో 2, రెండిట్లో ఒకరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. జోన్ 6 మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓకే, ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి మళ్ళా రీఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ జోన్ 6 బీసీఈలో 2 అంటే వీళ్ళు. ఓకే, సో వీళ్ళ పరిస్థితి ఇక్కడ యాడ్ చేస్తే అయిపోతుంది. అది పరిస్థితి. బీసీఈ కూడా అయిపోయింది. ఇక ఎస్సీ ఉంది. ఎస్టీ పెద్దగా ఉంటుంది మనకి. ఎస్సీలో ఇక్కడ 2 పోస్టులు, ఇక్కడ 1 పోస్టు, ఇవన్నీ 0. సో టోటల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 15 పోస్టులు ఉన్నాయి. 15 పోస్టులలో 3 పోస్టులు అమ్మాయిలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో 15 పోస్టులు. ఎస్సీ చూద్దాం. ఎస్సీ జోన్ 6. ఓకే, జోన్ 6 ఫిల్టర్ చేయాలి. జోన్ 6లో ఇలా ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఉన్నాడు. వీళ్ళని యాడ్ చేసేసుకుందాం. సో యాడ్ చేసేసుకుంటే తర్వాత సంగతి ఏందో చూద్దాం. తర్వాత మనం మళ్ళీ ఈ ఫిల్టరింగ్ అంతా తీసేయాల్సి ఉంటుంది. తీసేసి యూజువల్ ఫిల్టరింగ్ విత్ జోన్ 6
జోన్ 6 చేద్దాం. అండ్ రిజర్వేషన్ క్యాస్ట్ వచ్చి ఎస్సీ పెడదాం. ఎస్సీ పెడితే ఇప్పుడు మనకి ఈ 220 వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింటారు. ఇందాక ఎక్కడో సెలెక్ట్ అయిపోయింటుంది, బై సంథింగ్ మిస్ అయిపోయింది నాకు. సో ఇప్పుడు మనము టోటల్గా 15 మంది. ఓకే, 15 మంది. 15 మంది. 15 మందిలో ముగ్గురు ఫీమేల్ ఉండేటట్టు సెలెక్ట్ చేయాలి. 15 మంది ముగ్గురు ఫీమేల్, 15 మంది ముగ్గురు ఫీమేల్, 15 మంది. సో 15 మంది అంటే వరుసగా ఇచ్చుకుంటూ వెళ్దాం. అక్కడ ఉందా? లేదు, 15 మంది. సో 15 మందిలో వీళ్ళు నలుగురు, వీళ్ళు ఎంతమంది అయ్యారో అంతమంది. ఓకే, సో 6 మెంబర్స్ ఇక్కడ అయ్యారు. 6 తర్వాత ఇంకొక 9 మెంబర్స్ ఇవ్వాలి. 9 ఇవ్వాలి. 6, 9. సో ఇప్పుడు ఒకసారి రెడ్ కలర్ పెట్టుకొని చూద్దాం. రెడ్ కలర్ పెట్టుకొని చూస్తే 6, 9. 9లో మనకి టోటల్ 15లో ముగ్గురు లేడీస్ ఉండాలి. 15లో ముగ్గురు లేడీస్ ఉండాలి. 15లో ముగ్గురు లేడీస్ ఉండాలి. ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ముగ్గురు లేడీస్ వచ్చేసారు కాబట్టి ఇక మళ్ళీ సపరేట్గా ఏం లేదు. ఓకే, సో వీళ్ళు 15 మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది పరిస్థితి ఎస్సీ. అండ్ ఎస్టీ చూద్దాం. ఇప్పుడు ఎస్టీ రెండు పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది. 1, 1, 2 టోటల్గా 6 మందిని సెలెక్ట్ చేయాలి. టోటల్గా 6 మంది. ఎస్టీలో టోటల్గా 6 మంది. జోన్ 6 ఎంతమంది ఉన్నారో చూద్దాం. జోన్ 6 టోటల్గా 6 మంది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ 6 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు అవసరం లేదు. వీళ్ళని ఆల్రెడీ సెలెక్షన్లో మల్టీ జోన్లో పెట్టేసినాం కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందా చెప్పినట్టు మళ్ళీ ఒకసారి ఫిల్టరింగ్ మొత్తం చేసేసి క్యాండిడేట్ పరిస్థితి ఏందని చెప్పేద్దాం. ఓకే, రివర్స్ ఫిల్టరింగ్. జోన్ 6 కమ్యూనిటీ వచ్చి ఎస్టీ. అండ్ మనకి పోస్టులు 6 ఉన్నాయి. 6లో 2 అమ్మాయిలకి ఇచ్చేయాలి. 6 ఉన్నాయి. 6లో 2 అమ్మాయిలకి ఇవ్వాలి. 6 అంటే వరుసగా సెలెక్ట్ చేయండి. 1 అండ్ ఇక్కడ 4. ఓకే, ఈడ 4, 1, 4, 5. కానీ 2 అమ్మాయిలకి ఇవ్వాలి కాబట్టి ఈ క్యాండిడేట్కి అయితే అవకాశం లేదు. ఈ క్యాండిడేట్ పోయాడు. 2 అమ్మాయిలకి ఇవ్వాలి. 2 అమ్మాయిలు వరుసగా ఎక్కడ ఉన్నారో చూసుకొని చేస్తే అయిపోతుంది. ఓకే, ఇక్కడ అమ్మాయి. నెక్స్ట్ 1743 ఇక్కడ అమ్మాయి. ఇది పరిస్థితి. ఇప్పుడు కలర్ కోడింగ్ ఫిల్టర్ బై కలర్ రెడ్ పెట్టుకుంటే టోటల్ ఎన్ని ఉండాలి? 6. 6లో 2 అమ్మాయిలు ఉండాలి. ఇది పరిస్థితి. ఓకే, ఇది ఎస్టీకి సంబంధించి. రైట్. తర్వాత మనకి జోన్ 5లో మళ్ళీ పోస్టులు ఎక్కడున్నాయి చూడాలి. ఎక్కడున్నాయి? VH1 OH1 అండి. VH1 OH1 ఉంది. VH1 OH1 సింపుల్, అది ఈజీ చేసేయచ్చు. VH1 OH1 ఇక్కడ VH1 OH1. సో ఫిల్టరింగ్ మొత్తం తీసేద్దాం. VH OH ఫిల్టర్ VH ఈక్వల్ టు రైట్. మనం ముందు జోన్ 6 సెలెక్ట్ చేసుకోవాలి. VH ఈజ్ ఈక్వల్ టు 1 VH1. ఓకే, ఎవరంటే ఈ 4824. దీని తర్వాత మనకి నెక్స్ట్ పోస్ట్ ఏముంది? VH అయిపోయింది. OH. సో OH కూడా ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది మనం జస్ట్ మిగతాది పెట్టేసి OH ఈక్వల్ టు ఎస్ పెట్టాలి. OH ఈక్వల్ టు ఎస్ పెట్టాలి. జోన్ 6లో 83 ర్యాంక్ ఉంది. కానీ 83 ర్యాంక్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో 83 ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడు. సో 83 ఇక్కడ టాప్లోనే వచ్చేసాడు. సో 83 వదిలేసి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అంటే 972.
సో 972 ఏమైనా ఉందా చూద్దాం. 972 ఎక్కడన్నా ఉందా? కంట్రోల్ హెచ్ 972 ఎక్కడ లేదు. సో 972 ర్యాంక్ ఇచ్చేయాలి. సో 972 దీనికి ఇవ్వాలి. రైట్. సో ఇది సంబంధించి జోన్ 6 సంబంధించిన ఫైనల్ లిస్ట్ అండి. ఇక మీరు ఎలా చూసుకున్నా ఇది నాకు తెలిసి ఇంతకు మించి బయటికి పోదు. ఓకే, జోన్ 6 సంబంధించిన ఫైనల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లిస్ట్ క్యాస్ట్ వైజ్గా మీకు అన్నీ కవర్ చేస్తూ నేను ఇచ్చాను. ఓకే, సో ఇది మన టోటల్గా జోన్ 6కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత లిస్ట్ అండి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫ్యూచర్లో కూడా రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక స్మాల్ నోట్ అండి, ఇక్కడ నేను మల్టీ జోన్ పోస్టులు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఓకే, మల్టీ జోన్ పోస్టులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ జోన్ 6కి సంబంధించిన వాళ్ళు మల్టీ జోన్ 2లో ఉన్న పోస్టులు సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటే మీకు ఇవి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది మాత్రం క్లియర్. ఓకే, అలాగే స్టేట్ వైడ్ పోస్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి, అండ్ కాంటిజియస్ పోస్ట్ కూడా ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్ట్ చేస్తాయి. అంటే మీకు అడిషన్గా మీకు వేరే వాళ్ళకి కూడా యాడ్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ నేను చెప్పిన వాళ్ళకి ఆ పోస్ట్ రాకపోవచ్చు కూడా.